ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకొని మీరు ఆత్మీయమైన మేలును పొందుతున్నారని విశ్వసిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెహోషువ 1:5 నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదను. ఆమె మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదను. ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. యెహోషువతో దేవుడు వాగ్దానపూర్వకంగా బలపరుస్తున్నారు. ఇంత గొప్పదైన జనాన్ని, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని, ఈ బాధ్యతల్ని నేను నడిపించలేనేమో, భరించలేనేమో, మోయలేనేమో అనే భయముతో ఉన్న యెహోషువతో దేవుడు అంటున్నాడు, నేను మోషేకు ఎలాగైతే తోడుగా ఉండి నడిపించి ధైర్యమును బలమునిచ్చాను, నీకు కూడా అట్టి రీతిగా తోడుగా ఉండి నడిపిస్తాను అని అభయం ఇస్తున్నాడు. అవును, ఇద్దరు మనుషులు కలిసి జీవించాలి అన్నా, ఒక స్నేహభావంతో ఆ రిలేషన్ కొనసాగాలి అన్నా, భార్యాభర్త కొనసాగాలి అన్నా, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి కొనసాగుటకు వారు ఒకరికి ఒకరు అర్థమై ఉండాలి. ఒకరి మనస్సు ఒకరికి అర్థమవ్వాలి. ఒకరి యొక్క బిహేవియర్ మరొకరికి ఇష్టమై ఉండాలి. లేకపోతే ఎలాగూ వాళ్ళు ఇద్దరు కలిసి కొనసాగలేరు. మరి దేవాది దేవుడు మనతో కలిసి అడుగులు వేయాలి అంటే, మనకు తోడై ఉండాలి అంటే, మరి ఎంతగా మనము దేవునికి ఇష్టలుగా బహుప్రియులుగా ఉండాలో ఆలోచిద్దాం ఒకసారి. దేవుడు ఎవరినైతే ఆయన ఇష్టపడుతున్నాడు, మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని. అబ్రహాముతో అంటున్నాడు, నా స్నేహితుడు అని. దావీదును గూర్చి అంటున్నాడు, అతడు నా హృదయానుసారుడు. దానియేలును గూర్చి అంటున్నాడు, అతడు బహుప్రియుడు అని. దేవునికి ప్రియముగా, ఇష్టముగా, అంకిత భావముగా నడిచిన ప్రతి ఒక్కరిని దేవుడు తోడై నడిపించాడు. మరి మనకు కూడా దేవుడు తోడుగా ఉండాలి. మనం వెళ్ళు చోట దేవుని సహాయం మనకు కలగాలి. మన మార్గములో జయాన్ని చూడాలి అని కోరుకుంటున్నాము. కానీ మరి మనము దేవునికి ఎంతవరకు ఇష్టముగా ఉంటున్నాం, ఎంతవరకు మనతో కలిసి అడుగులు వేయాలి అనే దేవునికి మనము ఇష్టలుగా, ప్రియులుగా ఉంటున్నాము. ఈ దినము మనలను మనమే ఒక్కసారి పరీక్షించుకుంటే, దేవుడు మనకు తోడుగా ఉండకుండా ఎలా ఉండగలడు? ఆయన స్వరూపమందు మనలను ఇష్టపూర్తిగా ఆయన చేతులతో నిర్మాణము చేసుకున్నాడు కదా. మనకు తోడుగా ఉండాలి అని ఆశించే కదా మనతో ఆయన నడవాలి, మనతో అడుగులు వేయాలి అనే కదా మనలను ఆయన పుట్టించాడు. ఆయన మహిమార్థమై మనం బ్రతకాలి అని ప్రభువు కోరుకున్నాడు. అయితే ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించే విధముగా మనము అనేక మార్లు తప్పిపోతున్నాము. కనుకనే దేవుడు మనకు తోడుగా రాకపోవడంలో అపజయము, అపకీర్తి, అవమానం, అపనిందలు చవి చూడాల్సి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు దేవునితో ఎలాగూ నీ అడుగులు ఉంటున్నాయి? ఆయనతో నీ సహజీవనం, ఆయనతో నీ సహవాసం ఎలాగుంటుందో ఒక్కసారి పరీక్షించుకుంటే బాగుంటుంది కదా. దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించాలి అని కోరుకుంటున్నాడు. మనము కూడా ఆయనకి ఇష్టలుగాను, ప్రియులుగాను ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదనని యెహోషువతో చెప్పినట్లుగా ఈ దినమున మమ్ములను మీరు ధైర్యపరిచారు. అవునయ్యా, మీరు మాకు తోడుగా ఉండాలి అంటే మా హృదయ తలంపులు
మా జీవిత విధానము, మా మాట తీరు, మా వైఖరి ఎలా ఉండాలో చక్కగా స్పష్టంగా మీరు తెలియచేశారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వందనాలు. నీ పిల్లలు మీ తోడు కోరుకుంటున్నారు, మీరు సహాయము చేయాలని ఆశిస్తున్నారు, వారు వెళ్ళు మార్గములో జయము చూడాలి అని కోరుకుంటున్నారు. నిశ్చయముగా మీరు తోడై నడిపించి ఘన విజయముతో నీ పిల్లలను ఘనపరచుమని, వారి మనస్థితులను సరిచేసుకొని మీరు మాకు తోడుగా ఉండాలి అంటే మేము ఎలా ఉండాలో మమ్ములను మేమే సరిదిద్దుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొని మీకు బహుప్రియులుగా మార్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. సమాధానమునకు కర్త అయిన దేవుడు మిమ్ములను నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఈ మాటలు మీ హృదయాలలో ఉండనివ్వండి. మీ తలంపులలో ఆ మాటలను భద్రపరచుకోండి. దేవుడు మీకు తోడుగా ఉండి మీ ప్రతి పనిని, మీ ప్రతి విధానమును, మీ ప్రతి ప్రయాణములోను, మీ ప్రతి అక్కర అవసరతలోను, మీ ఆత్మీయ జీవితంలోను, కుటుంబ జీవితంలో, వ్యాపార జీవితంలో, ప్రతి విషయంలో కూడా ఆయన హస్తము మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.